సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ అంటాం దీన్ని తెలుగులో వచ్చి. పి అంటే ప్రిన్సిపల్ అంటే మనం తీసుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే కన్నా వడ్డీ మనం నూటికి ఎంతో చెప్తాం కదా, ₹2 ₹3 చొప్పున మనం తీసుకుంటాం కదా, దాన్ని మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం కదా. టీ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే మనం ఎన్ని సంవత్సరాలకి అమౌంట్ తీసుకున్నామో చెప్పడాన్ని టీ అంటాం. దీన్ని అప్పుడప్పుడు ఎంతో కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు కన్నా వచ్చి. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అని ఇండికేట్ చేస్తూ ఉంటాం వచ్చి టైం వచ్చి. ఓకే, ఇక్కడ టీ అని అన్నాం. ఓకే, నెక్స్ట్ ఐ అంటే ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, దీన్నే ఎస్ఐ అని కూడా రాస్తూ ఉంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఐతో కానీ ఇండికేట్ చేస్తాం. ఏ అంటే అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే నువ్వు తీసుకున్న సొమ్ము ప్లస్ దానికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలిపి అమౌంట్ అంటే మొత్తము అని చెప్పేసి అంటారు కన్నా వచ్చి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే కన్నా PTR/100. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 అనమాట. ఈ మీదనున్నటువంటి ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ మీదనున్న ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ మనం 3 పార్ట్స్గా సబ్డివైడ్ చేసాం. ఇది మళ్ళీ 3 విధాలుగా రాయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ 100 అవతలపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. ఎస్ఐ అన్న ఐ అన్న ఒకటే అని చెప్పాను కదా, 100 ఇంటూ ఐ అవుతుంది. మనకి ఏదైతే అవసరమో అది అవతల పక్క ఉంచుకొని మిగతావన్నీ కూడా కిందకి తీసుకెళ్ళిపోతే అప్పుడు 100 ఇంటూ ఐ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు పీ కావాలి, ఈ టీఆర్ అవసరం లేదు కదా, టీఆర్ అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది అనమాట. సరిపోయింది కదా. ఆ విధంగా దీన్ని మనకి ఏదైతే అవసరమో అది ఉంచి, ఇప్పుడు సపోజ్ పీటీఆర్లో పీ అవసరం కాబట్టి కింద టీఆర్ ఉంటుంది. మిగతా అన్నింటికి కూడా మీరు చూసినట్టయితే 100 ఇంటూ ఐ. ఇప్పుడు టీ కావాలనుకోండి పీఆర్ అనేది ఉంటుంది, ఆర్ కావాలనుకోండి పీటీ అనేది ఉంటుంది. ఓకే, ఈ 3 ఫార్ములాస్ మనకు గుర్తుండాలి వచ్చి. నెక్స్ట్ అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే కన్నా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని ఆడు ఏం చేస్తున్నాడంటే కనుక్కోమంటున్నాడు. ప్రిన్సిపల్ అంటే ఏంటి, నువ్వు తీసుకున్న సొమ్ము, అమౌంట్ ఇచ్చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ప్లస్ నువ్వు తీసుకున్న సొమ్ము ఎంతో ఆడు ఇచ్చేస్తున్నాడు, దాన్ని అమౌంట్ అంటారు. ఇచ్చేసి టైం ఇస్తున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వడ్డీయో ఇస్తున్నాడు. ఇచ్చి ఆడు నీవు తీసుకున్న సొమ్ము ఎంతో చెప్పు, అమౌంట్ చెప్పేస్తున్నాడు ఆడే, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఎంతో చెప్పేస్తున్నాడు. కానీ అసలు ఎంతో కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ చెప్పింది ఏ ఇచ్చాడు, కానీ అసలు ఎంతో నువ్వు తీసుకున్న సొమ్ము ఎంతో ప్రిన్సిపల్ చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తెలిస్తే మీకు అయితే అన్నీ చెప్పుకుంటూ నీట్గా అలా చెప్పుకుంటూ వెళ్దాం. అంటే ఏది ఈజీ సమ్స్ వదిలేశారు కష్టమని చెప్పారు అన్నట్టు కాకుండా ఒక ఆర్డర్లోనే చెప్పుకొని వెళ్దాం కన్నా వచ్చి. ఓకే, చూడండి కానీ ఈ సమ్లో ఏమంటాడంటే ₹900 5% వడ్డీ చొప్పున 4 సంవత్సరాలకి ఇస్తే సాధారణ వడ్డీ ఎంతో చెప్పండి అంటున్నాడు కన్నా. 4 సంవత్సరాలకి ఇచ్చాడట, 4 సంవత్సరాలకి ఇచ్చాడు. సాధారణ వడ్డీ ఎంతో చెప్పండి అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాడు, 900. వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత, 5%. టైం ఇయర్స్ ఎంత, 4 సంవత్సరాలు, 4 years. ఇప్పుడు మనకి అక్కడ కట్టమనేది ఏంటి, వడ్డీ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి అంటున్నాడు. I ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా PTR/100 కదా కన్నా. పి అంటే ఎంత, టీ అంటే 4, ఆర్ అంటే 5/100. ఓకే, ఇక్కడ 2 zeros పోయింది కన్నా, పోతే 9 ఇంటూ 4 5s 20 అంటే 180. ఓకే, ఈ విధంగా చేయొచ్చు కన్నా. లేదా ఇంకోటి ఏంటంటే కన్నా ఇంకొక విషయం ఇంకోలా కూడా చేయొచ్చు దీని ఫార్ములా లేకుండా. ఇది ఇంటూ ఇది చేసి వచ్చిన దాన్ని దీంట్లో పర్సంటేజ్గా కడితే వచ్చేస్తుంది. అంటే ఎలా అనుకుంటున్నారు, ఈ 2 మల్టిప్లై చేస్తే 20. ఓకే, 900 ఇంటూ ఈ 20% అనమాట. అంటే అప్పుడు 0కి 0 పోతుంది. ఓకే, 180. అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కూడా చేయొచ్చు. అలా 5 4s 20. ఆ 20 అనేది ఓకే, ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో ప్రిన్సిపల్ పక్కన 20 వేసి 20% కట్టాలి, అంటే బై 100 వేయాలన్నమాట. 0 కొడితే 180. ఇదంతా చేయకుండా ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా.
నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి సమ్మనే మీదనిచ్చినటువంటి సమ్మనే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అంటే 2 సంవత్సరాలు 2 నెలలకి టైం అనేది ఏంటంటే కన్నా ఇప్పుడు రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ వచ్చేమోని ఇంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే వడ్డీ ఎంత ఐ ఇచ్చేసారు చూడండి. కానీ వడ్డీ చొప్పున ఎంత వడ్డీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వడ్డీ చొప్పున, ఎంత వడ్డీ చొప్పున అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఆర్ ఈక్వల్స్ టు 2/1/2. అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చేసుకుంటే కన్నా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చేద్దాం కన్నా 5/2 అనమాట. ఓకే, నెక్స్ట్ టైం ఎంత, టైం వచ్చి 2 years 2 months. 2 years 2 monthsని కూడా ఇయర్స్లోకి మార్చేసుకోవాలి. ఇయర్స్లోకి మార్చాలంటే మంత్ని ఇయర్లో మార్చాలంటే బై 12 వేయాలి. ఓకే, అప్పుడు చూస్తే ఓకే 1/6. ఇప్పుడు వచ్చి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2/1/6 అని రాయొచ్చు. 2/1/6 12 12 13 30 16 2 6 2 12 12కి 1 వచ్చేది 13 13/6 కన్నా. అంటే ఇప్పుడు వచ్చి ఇందులో ఏం కట్టమంటున్నాడు, సాధారణ వడ్డీ కట్టమంటున్నాడు, ఐ కట్టమంటున్నాడు. ఐ ఈక్వల్స్ టు PTR/100. పి అంటే 15,000, టీ అంటే 13/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/2/100. 2 zeros-కి 2 zeros-కి పోతుంది కన్నా. ఓకే, నెక్స్ట్ ఈ 2 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసినట్టయితే కన్నా 7 × 14 × 5. అదేవిధంగా 3 టేబుల్లో ఇది క్యాన్సిల్ చేసినట్టయితే కన్నా 3 2 3 5. ఓకే, ఎంత వచ్చింది కన్నా. అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీని చేత మల్టిప్లై చేసేద్దాం. ఓకే కన్నా, టోటల్ ఇవంతా మల్టిప్లై చేసినట్టయితే 1,625 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది అవుతుంది కన్నా వచ్చి. ఓకే, ప్రాసెస్ అయితే తెలిసింది కదా. నెక్స్ట్ ఓకే కన్నా, ఇప్పుడు చూసినట్టయితే 8,000 రూపీస్ అంటే 8,000 రూపాయలకు 6% వడ్డీ రేటు చొప్పున, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చి 6 చొప్పున ఎంత కాలానికి అంటే ఎంత టైంకి 960 రూపాయలు వడ్డీ అవుతుందో చెప్పండి. వడ్డీ చెప్పేశాడు 960 రూపాయలట. ప్రిన్సిపల్ ఎంత అంటే కన్నా 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చి 6. నెక్స్ట్ వచ్చి ఐ వాడికి వడ్డీ ఎంతో చెప్పేశాడు, ఇంట్రెస్ట్ ఎంతో చెప్పేశాడు. అయితే టైం ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. టైం కావాలి కాబట్టి టైం యువతల పక్క తీసుకుంటాం. 100 × I అనేది కామనే కదా కన్నా, బై పిఆర్ కదా కింద ఉంటుంది. 100 I అంటే ఏంటికన్నా ఇంత, బై పి అంటే 8,000, ఆర్ వచ్చి 6. 2 zeros-కి 2 zeros-కి పోతుంది, 1 0-కి 1 0-కి పోతుంది. ఓకేనా, 8 1 8 2 16. ఓకేనా, 6 టేబుల్లో 6 2 అంటే 2 years అనమాట. ఎందుకన్నా 2 yearsలో ఆ వడ్డీ అనేది 960 రూపాయలు అవుతుంది అనమాట వచ్చి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 3,300 3,300 రూపాయలను 4 సంవత్సరాలు సాధారణ వడ్డీకి అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి 396 రూపాయలు అయితే, సాధారణ వడ్డీ ఎంత అయింది 396 రూపాయలు అయింది. అయితే వడ్డీ రేటు ఆర్ ఎంతో ఫైన్ చేయమన్నాడు. వడ్డీ రేట్ అంటే ఆర్ ఎంతో ఫైన్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు కన్నా 3,300. టైం ఇచ్చాడు 4 years. సాధారణ వడ్డీ ఐ ఇచ్చేసాడు 396. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి అన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఆర్ యువతల పక్క ఉంటుంది, 100 × I కామన్, నెక్స్ట్ పీటీ అనేది కింద ఉంటుంది. అంతే కదా కన్నా. 100 టైం ఎంత, ఐ ఎంతకన్నా ఇంట్రెస్ట్ 396, పి అంటే ప్రిన్సిపల్ ఇంటూ టీ అంటే 4 years. అంతే కదా కన్నా.
11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 11 3s 0 0, 11 3s 11 6 అంతేనా. ఇప్పుడు వచ్చి 3 టేబుల్లో 3 1s 3 టేబుల్లో 3 1s 3 2s, 4 టేబుల్లో 4 3s, 100కి 100కి పోతుంది కన్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కన్నా 3%. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఓకే కన్నా 2 సంవత్సరాలకు 5% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్మును సాధారణ వడ్డీకి ఇస్తే 5,000 రూపాయలు వడ్డీ ఇస్తే అసలు ఎంతో చెప్పండి అన్నాడు. వడ్డీ ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. అసలు ఎంతో చెప్పండి అన్నాడు. ఏటేటి ఇచ్చాడు? మనకి టైం ఇచ్చాడు 2 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 5. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 5,000. అయితే అది ఏం కనుక్కోమంటున్నాడు కన్నా? ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోమంటున్నాడు కన్నా. ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 100 into I బై పీటీఆర్లో పి ఇక్కడ ఉంది కాబట్టి టీఆర్ ఉంటుంది, అంతే కదా. 100 I ఎంతకన్నా 5,000 బై టీ ఎంతకన్నా 2, ఆర్ ఎంత వచ్చి 5. ఓకే, 5 టేబుల్ ఇది 20 times పోతుంది కన్నా. ఇది వచ్చేమోని 10 times పోతుంది. 10 చేత మల్టిప్లై చేసినట్టయితే ఒక 0 పెరుగుతుంది కన్నా. అంటే 50,000 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అనేది అవుతుంది కన్నా. వచ్చి గణేష్ అనే వ్యక్తి 50,000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు గాను తీసుకున్నట్టయితే అతను చెల్లించిన మొత్తం ఎంతో చెప్పండి. అతను చెల్లించినటువంటి మొత్తం ఎంత? మొత్తం అంటే ఏ కన్నా. ఏ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఏది కలిపి ఎంతో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు కన్నా. ముందు మనం ఇంట్రెస్ట్ ఎంతో మామూలుగా కట్టేద్దాం కన్నా. ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ అనేది ఫైన్ చేయడం కోసం PTR/100, అంతే కదా కన్నా. పి అంటే ప్రిన్సిపల్ ఎంత? 50,000 ఇంటూ టైం ఎంతకన్నా? అడు వచ్చి 5 years. అయితే ఇంకోటి ఏంటి మనకి? ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100, అంతే కదా. ఇప్పుడు 2 zeros-కి 2 zeros-కి పోతుంది కన్నా వచ్చి. ఓకే, ఎంత ఉంది? 500 ఇంటూ ఇక్కడ 50, 25. ఇక్కడ ఎంత వస్తుంది? 5 5 25 అండ్ 3 zeros. ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇంత ఇంట్రెస్ట్ వస్తే ఇది దీనికి కలపాలి ఆటోమేటిక్గా. దీనికి ఇప్పుడు ఏ అంటే ఎంత? ఏ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎండ్ కలిపితే 75,000. ఓకేనా కన్నా? ఇది కన్నా వచ్చి. నెక్స్ట్ చూసినట్టే 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున మొత్తం ఎంత అయిందంటే కన్నా, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 2 కలిపి 2,500 రూపీస్ అనేది అయ్యింది కన్నా. అయితే అసలు ఎంతో చెప్పమంటున్నాడు. అసలు అంటే ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఎంతో అడుగుతున్నాడు అడొచ్చి. అయితే అడు అమౌంట్ ఇచ్చేశాడు. అమౌంట్ ఎంత అంటే కన్నా 2500. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేశాడు, అదెంత 10. అదేవిధంగా టైం ఇచ్చేశాడు, అదెంత 2 years. ఓకే, ఇప్పుడు ఇది బేస్ చేసుకుని డైరెక్ట్గా అమౌంట్ కూడా ఇచ్చేశాడు. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కన్నా. ఓకే, ఇప్పుడు వచ్చి దీనికి ఫార్ములా ఉంది కన్నా, చాలా ఈజీగా చేయొచ్చు. పి ప్రిన్సిపల్ కావాలి అంటే 100 into A బై 100 + TR. స్టార్టింగ్లో మీకు చెప్పాను కన్నా అదే అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ 100 into A అంటే ప్రిన్సిపల్, ఏ అంటే అమౌంట్ ఎంతకన్నా 2500 బై 100 + T అంటే 2 years ఇంటూ R అంటే 10. ఓకే కన్నా, ఇప్పుడు ఏంటంటే కన్నా 100 into 2500 బై 20కి 100 120. ఓకే, 0కి
జీరోకి పోతుంది కన్నా వచ్చి నెక్స్ట్ 2 6 సార్ 250 సార్ 2 3 సార్ 225 సార్ ఓకేనా ఇంత వచ్చింది కన్నా 25 సార్ 625 పక్కన జీరో ఉంది కాబట్టి జీరో కన్నా ఓకే బై 3 కన్నా అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ప్రిన్సిపల్ ఎంతో వస్తుంది కన్నా దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే కన్నా 20833 అప్రాక్సిమేట్లీ ఎంత అనేది వస్తుంది కన్నా ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నటువంటి స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి ఫండమెంటల్ ఏదైతే ఉందో దాని మీద సమ్స్ అయితే చెప్పడం జరిగింది కన్నా ఇప్పటి నుంచి సమ్స్ అనేవి చూడండి 5% వడ్డీ రేటు చొప్పున అసలు ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుందో చెప్పండి అంటున్నాడు అసలు అంటే పి ప్రిన్సిపల్ కన్నా దాని అంటే వాడు ఏమంటున్నాడు 5% వడ్డీ రేటు వడ్డీ చెప్పేశాడు అసలు అది మనకు చెప్పట్లేదు ఎంత ఇచ్చాడు అనేది మనకు చెప్పట్లేదు ఓకే అది మనం 100 అనుకోవచ్చు ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అంటున్నాడు 100 అనుకుంటే డబుల్ ఓకే దాన్ని డబుల్ చేస్తే 200 ఎన్ని సంవత్సరాలకు అవుతుంది టైం అనేది చెప్పమంటున్నాడు వచ్చి ఓకే చూద్దాం అయితే ప్రిన్సిపల్ని మనం 100 అనుకుందాం ఆడేమంటున్నాడు డబల్ అవ్వాలంటున్నాడు డబుల్ అంటే అది అమౌంట్ అనమాట ఎప్పుడు డబల్ ఎప్పుడు 200 వడ్డీతో కలిపే కదా డబుల్ అవుతుంది అంతేగాని 100 అయిపోదు కదా వడ్డీతో కలిపి ఇంట్రెస్ట్తో కలిపి అది డబుల్ అవ్వాలంట అంటే దాన్ని ఏమంటారు అమౌంట్ అంటారనమాట తర్వాత అప్పుడు మరి దీన్ని బట్టి ఏలోంచి పీ తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కన్నా అమౌంట్ అంటే ఏంటి మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అయ్యేంత అప్పుడు 100 అప్పుడు ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత 5 అది టైం ఎంతో కట్టమంటున్నాడు ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఉంది దాన్ని బట్టి ఫైన్ చేయొచ్చు లేకపోతే దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది చేయొచ్చు కన్నా వచ్చి మనకి ఫార్ములా టీ ఈక్వల్స్ టు తెలుసు 100 ఇంటూ ఐ స్టార్టింగ్లో చేసిన ఫార్ములా కన్నా ఇంకోటి ఏంటి ఇక్కడ టీ ఉందంటే పిఆర్ అనేది ఇక్కడ ఉంటుంది కన్నా 100 ఇంటూ ఐ అంటే ఇంట్రెస్ట్ 100 బై పి అంటే 100 ఆర్ వచ్చి 5 100కి 100 పోతుంది 5 టేబుల్ ఇది 20 టైమ్స్ పోతుంది అంటే ఎంత వస్తుంది 20 కన్నా లేదా దీనికి ఒక షార్ట్ కట్ ఉంది కన్నా ఆ షార్ట్ కట్ ద్వారా కూడా చేయొచ్చు ఫార్ములా ఏంటంటే టైమ్స్ -1/r ఇంటూ 100 కన్నా అది ఎన్ని టైమ్స్ అవ్వాలన్నాడు టైమ్స్ అంటే రెట్టింపు అదే త్రిబుల్ అవ్వాలంటే 3 అనమాట అది 3 తీసుకుంటాం 4 టైమ్స్ అవ్వాలన్నాడు అంటే 4 తీసుకుంటాం అలా అనమాట ఇప్పుడు డబల్ అంటున్నాడు కాబట్టి 2 మైనస్ రెట్టింపు కదా రెట్టింపు అంటే డబులే కాబట్టి 2 అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కన్నా 5 ఇంటూ 100 అప్పుడు ఎంత అవుతుంది కన్నా 2 - 1/5 ఇంటూ 100 క్యాన్సిల్ చేసేస్తే 21 సార్ 20 అంటే 20 ఇయర్స్కి అది మనకి ఏమవుతుందంటే కన్నా డబుల్ అవ్వడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి అర్థమైంది అనుకుంటున్నాను 10 సంవత్సరాలకు ఇచ్చిన సొమ్ము రెట్టింపు అవుతుందట 10 సంవత్సరాలకు అవుతుందట టీ చెప్పేశాడు 10 సంవత్సరాలకి ఇచ్చిన సొమ్ము రెట్టింపు అవుతుందట అయితే వడ్డీ ఎంతో కనుక్కోండి ఇది పార్ట్ 1 కన్నా ఇందులో పార్ట్ 2 ఇంకో సమ్ ఉంది వడ్డీ రేట్ ఎంతో ఆర్ ఎంతో ఫైన్ చేయమన్నాడు కన్నా టైం ఇచ్చేసాడు కన్నా మనకి 10 ఇయర్స్ సొమ్ము మనం ఏమనుకుందాం అంటే తీసుకున్నటువంటి సొమ్ము ప్రిన్సిపల్ని 100 అనుకుందాం దానికి రెట్టింపు అయింది అన్నాడంటే అదేంటి అమౌంట్ రెట్టింపు అయింది ఎప్పుడు కూడా అమౌంట్ దీనికి రెట్టింపు ఎంత డబుల్ రెట్టింపు అమౌంట్ అంటే అర్థం ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా అందులోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది 100 కదా అప్పుడు 100 ఇంట్రెస్ట్ అయితే ఏం కనుక్కోమంటున్నాడు వడ్డీ రేటు ఆర్ ఎంతో కనుక్కోమన్నాడు కానీ ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మన దగ్గర ఆర్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఐ బై ఇక్కడ ఆర్ ఉంది పీటీఆర్ అంటే పీటీఆర్లోని ఆర్ ఇక్కడ ఉందంటే ఇక్కడ పీటీ ఉంటుంది అనమాట 100 ఐ అంటే ఎంతకన్నా 100 బై కింద పి అంటే ప్రిన్సిపల్ 100 అనుకున్నాం టీ వచ్చి 10 ఇయర్స్ దీనికి పోతుంది దీనికి పోతుంది 10 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది కన్నా 10 వచ్చింది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చూడండి అదే వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన సొమ్ము
ఎంత కాలానికి త్రిబుల్ అవుతుందో చెప్పండి. ఎంత కాలానికి త్రిబుల్ అవుతుందో చెప్పమంటున్నాడు. దీనికి ఒక షార్ట్ కట్ చెప్పాను కదా కన్నా, టైమ్స్ -1/r ఇంటూ 100 అని చెప్పాను కదా. ఓకే, దీన్ని బేస్ చేసుకొని చేసేద్దాం. టైమ్స్ అంటే ఎన్ని, త్రిబుల్ అన్నాడు కదా, త్రిబుల్ అంటే 3 - 1/r అంటే 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 10 టైమ్స్, ఇది 2 కదా వస్తుంది, 2 × 10 20. అంటే 20 ఇయర్స్కి ఇది త్రిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి. కొంత సొమ్ము 3 సంవత్సరాలకి 815 రూపాయలు అయిందంట. 4 సంవత్సరాలకి 854 రూపాయలు అయిందంట. అవుతాయంట. అయ్యింది అంటే బాగుంటుంది. అయితే ఆ సొమ్ము ఎంత అంటే 3 ఇయర్స్కి అమౌంట్, అమౌంట్ ఎంతో మనకు తెలియదు కన్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎంత అయింది అది అమౌంట్ 3 ఇయర్స్కి? 815 రూపాయలు అయింది. అదే అమౌంట్ 4 ఇయర్స్కి తర్వాత ఎంత అయిందంటే కన్నా 854 రూపాయలు అయింది. ఓకే కదా కన్నా. అంటే ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఇయర్స్ తేడా ఉంది? 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. అదే కదా కన్నా లాజిక్. ఎస్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. తీస్తే ఎంత వస్తుంది? 14లోంచి 5 తీస్తే 9, ఇది 3 అంటే 39 రూపీస్. అంతే కదా కన్నా. 1 ఇయర్కి వడ్డీ ఎంత వచ్చినట్టప్పుడు మరి చూడండి. 3 ఇయర్స్కి 815 రూపాయలు అయిందంట. 4 సంవత్సరాలకి అయితే 854 రూపాయలు అయిందంట. మరి రెండింటి మధ్య 39 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఆ ఇయర్ ఎంత డిఫరెన్స్ ఉంది? 1 ఇయర్. 1 ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే మరి 3 ఇయర్స్కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? ఎస్, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా 3 ఇయర్స్ కదా కావాలి. 3 ఇయర్స్ కావాలి కాబట్టి 39 × 3 చేస్తాం. చేస్తే 117 అనేది వస్తుంది. ఇన్ని రూపాయలు వడ్డీ వచ్చింది 3 సంవత్సరాలకి. ఎస్. అయితే 3 సంవత్సరాలకి ఇంత వడ్డీ వస్తే ఆ సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. అసలు ఎంతో చెప్పాలంటే 3 ఇయర్స్కి ఇంత అయింది. అందులోంచి వడ్డీ తీసేసాను అనుకోని, 3 ఇయర్స్కి అయిన వడ్డీ తీసేస్తే అసలు ఎంతో తెలిసిపోతుంది కదా కన్నా. ఎస్. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే కన్నా 815 రూపాయల్లోంచి 117ని లెస్ చేసేద్దాం. లెస్ చేస్తే 50లోంచి 7 లెస్ చేసినట్టయితే 8, ఒక 10లోంచి 1 లెస్ చేస్తే 9, ఇక 7లోంచి 1 తీస్తే 6. అంటే అమౌంట్ ఎంత, అసలు స్టార్టింగ్ ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే కన్నా 698 రూపాయలు కన్నా వచ్చి. ఓకే కన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా. నచ్చకపోతే డిస్లైక్ చేయండి కన్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకున్నట్టయితే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.